వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాడు. తప్పని తెలిసి కూడా పాపపు జీవితంలో కొనసాగుతున్నావా? పాపములో నుండి బయటికి రాలేకపోతున్నావా? అయితే ఈ మాటలు జాగ్రత్తగా విను. ఈ మాటలు ఎప్పుడైతే జాగ్రత్తగా వింటావో మరలా దేవునితో తిరిగి దేవునితో నడుచుకునే విధంగా నీ జీవితాన్ని ప్రారంభించవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది పాపము చెయ్యకూడదని తెలుసు, కానీ పాపాన్ని చేస్తూ జీవిస్తూ ఉంటారు. చెయ్యకూడదని తెలిసి కూడా ఎందుకు జీవిస్తూ ఉంటారంటే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే దేవుని వాక్యానికి తగ్గట్టుగా ఉండకుండా లోకానికి లోక ఆశలకు తగ్గట్టుగా ఆలోచనలు ఉంటాయన్నమాట. అందుకనే పాపంలో నుండి బయటకు రాలేరు. ఎందుకంటే లోక ఆశలు ఏ విధంగా ఉంటాయి? పాపము చేస్తే ఇంకొంచెం పాపము చెయ్యు, విభచారం చేస్తే ఇక్కడతో ఆపితే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలా సుఖం దొరుకుతుంది, జాగ్రత్తం చేస్తే ఇదేంటి నువ్వు చేసేది ఇంతకు మించి ఇంకెక్కువగా ఉంటుంది అనేసి లోక ఆశలు నీకు నేర్పుతూ ఉంటాయి. వాక్యం అలా కాదు. పాపంలో నుండి ఏ విధంగా బయటికి రావాలి, వచ్చిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవునితో ఏ విధంగా నడుచుకోవాలి, నడుచుకున్న తర్వాత నీ జీవితాన్ని దేవునికి ఏ విధంగా అర్పించాలి, అర్పించిన తర్వాత దేవుని కోసం ఏ విధంగా జీవించి దేవుని పరిచయం చేయాలి అనే విధంగా ఇటువంటి పాఠాలను దేవుని యొక్క వాక్యము దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఈరోజు మన ఆలోచనలు దేవుని తగ్గట్టుగా ఉన్నాయా? మన ఆలోచనలు లేకపోతే లోకం తగ్గట్టుగా ఉన్నాయా? ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. లోకంలో ఉండిపోయి లోక ఆశల్లో మనము కొనసాగుతూ దేవుణ్ణి గణపరచాలి అంటే కుదరదు, అది అసాధ్యము. లోక ఆశలు నీలో ఉండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం అసాధ్యము. లోక ఆశలు, లోక కోరికలు, లోక సంబంధమైన ఆలోచనలు నీ తలంపుల్లో తిరుగుతూ నీ హృదయాలోచనలు పాడు చేసుకొని దేవునికి ప్రార్థించి దేవుణ్ణి మహింపరచడము అసాధ్యము. నువ్వు ఈ విధంగా దేవుణ్ణి సంతోష పెట్టలేవు. కాబట్టి పాపములో నుండి బయటకు రావాలనే ఉంటది, కానీ రాలేకపోతున్నావంటే నువ్వు ఇంకా ఆ పాపపు స్థితిలో నుంచి, ఆ యొక్క ప్లేస్లో నుంచి, ఆ స్థలంలో నుంచి నువ్వు ఇంకా బయటకు రాలేదన్నమాట. నువ్వే విధంగా అనుకుంటున్నావో తెలుసా? నువ్వు పాపము అంటే ఏ ప్లేస్ నుంచి నువ్వు పాపం చేస్తున్నావు, ఏ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఏ మార్గంలో ఉంటే నువ్వు పాపాన్ని ఎక్కువగా చేయగలుగుతున్నావో అదే ప్లేస్ లో నువ్వు ఉంటూ నేను పాపంలో నుండి బయటికి రావాలి, పాపాన్ని విడిచిపెట్టి అనేసి నువ్వు అనుకుంటున్నావు. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు తండ్రికి విరుద్ధంగా తమ ఆస్తిని తీసుకొని, తండ్రికి విరుద్ధంగా జీవించి తమ ఆస్తిని తీసుకొని తమ సుఖభోగంలో ఖర్చు పెట్టేసి తరువాత ఆ ఆస్తి మొత్తం అయిపోయిన తర్వాత తాను ఒక పందుల పాకలో ఉండి నా జీవితం ఏంటి, అసలు ఎటువంటి పరిస్థితిలో ఉండేవాడిని, ఎటువంటి స్థితిలో ఉండేవాడిని, ఎటువంటి ఆహారాన్ని తినేవాడిని, ఎటువంటి గౌరవప్రదములు నాకు దక్కేవి అనేసి ఆలోచించుకొని ఇది నా స్థితి కాదు అనేసి ఆ ప్లేస్ లో నుంచి బయటకు వచ్చేసి తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళాడనమాట. ఈ రోజు నువ్వేనా నేనేనా పాపము జీవితంలో కొనసాగుతున్నావా? పాపాన్ని విడిచిపెట్టలేని ఆశ కలిగినా కూడా విడిచిపెట్టలేకపోతున్నావా? అంటే నువ్వు చేయవలసిన తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. నువ్వు తిన్నగా ఆ ప్లేస్ ని వదిలేసి, ఆ మనుషుల్ని విడిచిపెట్టేసి, ఆ స్థలాన్ని విడిచిపెట్టేసి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి నువ్వు దేవుని దగ్గరకు కొనసాగుతూ పోవాలి. దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో, దేవుడి సహవాసం ఎక్కడ ఉంటుందో, ప్రార్థనా జీవితం ఎక్కడ ఉందో, వాక్యాశ్రమైన జీవితం ఎక్కడ ఉందో, దైవ సేవకుల ప్రేరేపణ ఎక్కడ ఉందో అక్కడికి నువ్వు వెళ్ళిపోయి అటువంటి సహవాసం నువ్వు జీవిస్తూ ఉన్నావు అనుకో, మెల్లమెల్లగా పాపాన్ని విడిచిపెట్టగలవు. తప్పని తెలిసి కూడా అదే పాపంలో కొనసాగితే దానికి తగ్గట్టుగా శిక్ష కూడా ఉంటది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోసపోకుడి దేవుడు విక్రింపబడడు. ఏదైతే పంట విత్తుతావో ఈ భూమి మీద అదే పంట కోస్తావనేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది అనమాట. పాపమనే పంట విత్తుతావా అదే పాపని నిందతో కోస్తావు. దేవునికి విరుద్ధంగా జీవించి దేవునికి విరుద్ధంగా బ్రతికి సంతోషంతో ఆనందంతో నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఎప్పటికీ ఉండలేవు. ఎందుకంటే పాపము లోపల ఉంటే ఆ పాపము సంతోషం నిన్ను గడపనివ్వదు. పాపం లోపల పెట్టుకొని ఆనందంగా ఉండాలంటే అది అసాధ్యము. పాపం లోపల పెట్టుకొని
ధైర్యముతో ఉండాలంటే అది అసాధ్యము. నా ప్రియ సహోదరి సహోదరులారా, పాపాన్ని విడిచిపెట్టాలన్నా, పాపంతో రాజీ పడకుండా జీవించాలన్నా మన చుట్టూ వెలుగు ఉండాలి. ఆ వెలుగు వాక్యం అనే వెలుగు ఉండాలి, దేవుని సహవాసం అని వెలుగు ఉండాలి, ప్రార్థనని వెలుగు ఉండాలి, ఆరాధనని వెలుగు ఉండాలి, వాక్యానుసరమైన జీవితం అని వెలుగు ఉండాలి. ఎప్పుడైతే వెలుగుతో నువ్వు నింపబడుతూ ఉంటావో పాపం నీ లోనకి ఎంటర్ అవ్వదు, పాపం నీలోకి ఎంటర్ అవ్వదు. ఎందుకంటే ఇవన్నీ రక్షణ కనిపిస్తాయి. పాపంలోకి రాకుండా, అపవాది ఆలోచనలు నీలోకి రాకుండా, అపవాదుల యొక్క పన్నాగాలు, వాడి యొక్క తంత్రములు నీలో రాకుండా దేవుని యొక్క కాపుదలు ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పాపాన్ని విడిచిపెట్టు, లేకపోతే అది పాపము ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తుంది. పాపాన్ని విడిచిపెట్టు, ఆ పాపము ఏదో ఒక రోజు నిన్ను 10 మంది నిన్ను అపహాస్యపాలు చేస్తుంది. పాపాన్ని విడిచిపెట్టు, ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా అదే పాపంలో కొనసాగితే ఏదో ఒక రోజు ఆ పాపము నీకు నువ్వే ఉరిపెట్టుకొని చనిపోయేలా చేస్తుంది. ఇది వాస్తవం. కాబట్టి మనందరము దేవుళ్ళో ఉంటాము, దేవుని కొరకు జీవిస్తాము. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, వాక్యం ఏంటంటే, నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచి సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయనేసి దేవుని వాక్యము సామెతలు 3వ అధ్యాయము 1-2 వచనముల ద్వారా మనతో మాట్లాడుతాడు అనమాట. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో, ఎప్పుడైతే వాక్యానుసరమైన జీవితము మన జీవితంలో ఉంటుందో, ఎప్పుడైతే వాక్యంతో కలిసి నడుస్తున్నామో, దేవునితో అంటు కట్టబడి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, దేవుడి యొక్క తోడు మనకు ఉంటుంది, దేవుడి యొక్క సంతోషాన్ని మనకి ఇస్తాడు. సుఖ సంతోషమైన సంవత్సరములు, దినములు, నెలలో మనం పొందగలుగుతాము. దేవుని యొక్క మహిమను పొందగలుగుతాము. దేవుని కాపుదల మనలో ఉంటది. దేవుని రాకడ దినములో దేవునితో కూడా మనం ఎత్తపడతాం. కాబట్టి విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ వాక్యం తగ్గట్టుగా జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పరిశుద్ధమైన మార్గంలో యథార్థంగా నీతియుక్తంగా నడుచుకుందాము. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. நன்றி நன்றி.